రెడ్డి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డితో ఇతరులు మాట్లాడడం, ఈ ఫోన్ మధ్యలో ఈయన గతంలో నాకు ఫోనే లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అది చెప్పాడు. అందుకే అంటున్నాను, ఈయనే ఫోను. అదే ఇతని ఫోన్ నుంచి ఎవరు ఎంతసేపు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారని కూడా మొత్తం వచ్చినాయి. ఉమ్. ఓహో, వాయిస్ రికార్డ్స్ చేసినట్టే వాయిస్ రికార్డ్స్ కూడా తీశారు సార్. అవన్నీ ఏంటంటే బయట బెటర్ వాళ్ళు ఓన్లీ ఓ. జడ్జెస్ కే పెడతారు అవి. ఓకే. అన్ని ఎవిడెన్స్ లోనే జగన్ అనేవాడు లిక్కర్ కేసు నుంచి ఈ కుంభకోణం నుంచి తప్పించుకోవడం అనేది జరిగే పనే కాదు. ఉమ్. వీళ్ళందరూ కూడా ఎవరైతే విజయసాయి రెడ్డిని ఎవరు అడిగారండి? తనంతట తనే ఆ రాజకేశిరెడ్డి అని ఉన్నాడు, మొత్తం అతను చేశాడు ఈ లిక్కర్ స్కామ్ అంతా అన్నాడు. అంటే స్కామ్ అనేది నడిచిందని అతనే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు డైరెక్ట్ గా చెప్పేశాడు అతను. మేము మీకు ఉప్పందిస్తున్నాను, మీ చేతనైంది మీరు చేసుకోండి అని. మరి ఆయనే మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారు కదా హైదరాబాద్ లో, విజయవాడలో జరిగినప్పుడు. ఖచ్చితంగా కన్ఫర్మ్ అక్యూజ్డ్ అవుతాడు అతను అక్యూజ్డ్ కాకుండా ఏం వాడు అతనేదో నేను ఊరక చెప్పానన్నంత మాత్రాన అదేం కుదరదు. అతను కూడా ఖచ్చితంగా, కాకపోతే అతనేమన్నా దీనిగా అప్రూవర్ గా మారుతా పెడతాడా లేకపోతే ఏ విధంగా, అది ఒక్కటి చూడాలి తప్ప మనం. నన్ను అడిగితే అతను అప్రూవర్ గా కూడా కాదు. అతను ఖచ్చితంగా అతను చేసిన నేరాలు ఘోరాలు అతను చేసిన వాటికి అతను అక్యూజ్డ్ గానే పెట్టాలి. అతన్ని 100 కోట్లు ఇప్పించింది ఆయనే కదా బిజినెస్ చేస్తా. 100 కోట్లు అప్పిప్పించానంటాడు. అదేమంటే వాళ్ళ అల్లుడి చేత. అందుకని ఇవన్నీ కాదు. అతను ఏమండి ఈ విజయసాయి రెడ్డి 2A నిన్న అరెస్ట్ అయ్యాడు చూశారు కదా, గోవిందప్ప. అవును. అతను కూడా చీటెడ్ అకౌంటెంట్. అతను A1 చీటెడ్ అయితే ఇతను A2 చీటెడ్ అకౌంటెంట్. ఏం చార్టెడ్ కాదా? చీటెడ్ అకౌంటెంట్ అంటే విజయసాయి రెడ్డి, ఇతను గోవిందప్ప శెట్టి, ఇతను చీటెడ్ అకౌంటెంట్లు. చీటెడ్ అకౌంట్లు ఎక్కడ ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కుటుంబానికి 20-30 సంవత్సరాలుగా డొల్లా కంపెనీలు ఎట్ట తయారు చేయాలి, ఈ మనీ ట్రైలు హవాలా ఎలా నడిపేయాలి, డబ్బులు మారిషస్కి ఎట్లా పంపాలి, మళ్ళీ దాన్ని ఎట్లా చేసుకోవాలనే దాంట్లో నిష్ణాతులు వీళ్ళిద్దరు. అందుకనే ఇతన్ని విజయసాయి రెడ్డిని వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ సంఘం నుంచి బహిష్కరించారు. మళ్ళా కోర్టు నుంచి ఏదో స్టే తెచ్చుకొని ఏదేదో నడుస్తూ ఉన్నాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అనేవాడు కానీ, ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, కేసిరెడ్డి కానీ, అసలు వీళ్ళ నలుగురు సార్ కాదు. మెయిన్ ఒక మంత్రి చెప్పండి నాకు, ఒక సుభాష్ చంద్రబోసు తప్ప ఆ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు జైలుకు పారు అనోళ్ళు నాకు చెప్పండి. 60 ఎకరాల ఫారెస్ట్ భూములు ఆక్రమించారు. టక్కన మాజీ మంత్రుల పేర్లు చెప్పమంటే ఎవరు చెప్తారు సార్? అదే సార్, డిప్యూటీ సీఎం నిన్న క్లియర్ గా చెప్పాడు, ఇది చేసిన వాళ్ళు కాదు, దీనికి వత్తాస పలికిన అధికారులు కూడా. మొదట అధికారులు మెయిన్, ఫస్ట్ అధికారులు, చేయించిన అధికారులు, చేసిన రాజకీయ నాయకులు. ఎందుకంటే వాళ్ళని వారించాలి, ఇది కాదు ఇది తప్పని చెప్పాలి. అట్లా చెప్పాలి. చెప్పకుండా మనకు డబ్బులు వస్తున్నాయి కదా, మనకు ఆమ్యామ్యా వస్తుంది కదా, తందానా జగన్మోహన్ రెడ్డి అనేవాడు 20 ఏళ్ళు ఉంటాళ్లే, 30 ఏళ్ళు ఉంటాళ్లే, మన పెద్దిరెడ్డి ఉన్నాళ్లే, మన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాళ్లే. కాబట్టి ఇవాళ ఈ ఐఏఎస్ని ఇప్పుడు ఐఏఎస్ సిగ్గుపడాలి సార్. నువ్వు ఐఏఎస్ చదివి పరారైపోతావా? ఎక్కడెక్కడో బెంగళూరు దాక్కుంటావా క్లబ్బుల్లో? నీ నోటీసులు ఇస్తే కాదని చెప్పి నిన్ను వచ్చావు, అరెస్ట్ అయ్యావు, సిగ్గుపోలా? అది కూడా ఎందుకు వచ్చారు సార్? నిన్న హియరింగ్ ఉంది, దాంట్లో అనుకూలంగా ఉంటుందేమో అని వచ్చారు. కానీ అక్కడ వీళ్ళు అటెండ్ అవ్వగానే సిట్ ముందు అక్కడ వ్యతిరేకంగా వచ్చేసింది. ఇప్పుడు అట్టగా సార్, కాకాణి గోవర్ధన్ రెడ్డి చూసాం మనం, ఏమొచ్చిందో ఆర్డరు సుప్రీంకోర్టులో. పెద్దిరెడ్డికి వచ్చిందో చూసాం, మిథున్ రెడ్డికి చూస్తా ఉన్నాం. అది ఈ క్యాబినెట్ లో ఒక్కడిని చెప్పండి అరెస్ట్ కాకుండా ఉంటాం. దీని తర్వాత ఒక్కో స్కామ్ చూస్తే ఆడదాం ఆంధ్రాలో సిద్ధార్థ రెడ్డి అన్ను రోజారెడ్డి గారు లైన్ లో ఉన్నారు. అంబటి రాంబాబుకున్న స్కాములు, సెంటు భూమిలో ధూళిపాళ్ల దగ్గర ఆక్రమించినవన్నీ ఉన్నాయి ఆయనవి. విడుదల రజనీ గారు క్లియర్ గా పోయి బెయిల్ తెచ్చుకున్నారు. తాతకు వాళ్ళ బావ మరిది హడావిడి చేస్తా ఉంది, ఏదో వెహికల్ అడ్డుకోవడం, పోలీసులను అడ్డుకోవడం. శ్రీకాంత్ రెడ్డి వాడు ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ దగ్గర వాళ్లే కంప్లైంట్ ఇచ్చింది, మున్సిపల్ చైర్మన్ ఇప్పిస్తామని చెప్పి. అతను గోల్డ్ సీన్ అంటారు, ఆ కొలిపాక సీను, ఎలియాస్ గోల్డ్ సీను, వైశ్యాసు. అతని దగ్గర ఏదో 62 లక్షలు తీసుకున్నాడు. తీరా వేరే వాళ్ళు రేటు పెంచంగా 80 లక్షలు ఇచ్చిన వాడికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. ఆ రత్నారెడ్డి దగ్గర డబ్బు వాళ్ళ, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మా మాజీ మంత్రి పుల్లారావు గారు ఇచ్చిన కంప్లైంట్ కాదండి. శ్రీనివాస్ గారు వస్తాను మళ్ళీ. గౌతమ్ గారు జాయిన్ అయ్యారు. గౌతమ్ గారు నమస్కారం అండి.